హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం హార్మోజ్ జలసంధిలో ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ పెరుగుతున్న టెన్షన్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రమాదంలో పడేశాయో వివరంగా పరిశీలిద్దాం. ప్రపంచపటంలో ఓ చిన్న చుక్కలాంటి ప్రాంతం, కాని ఇప్పుడు అదే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం తెచ్చిపెట్టింది. మరి ఎందుకిలా? అసలక్కడ ఏం జరుగుతోంది? ఒకవేళ పశ్చిమాసియాలో ఈ సంక్షోభం మరింత ముద్రితే ఒక బ్యారెల్ ముడిచమురు ధర ఏకంగా $150లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఆలోచించండి, ఈ పెరుగుదల పెట్రోల్ ధరల్నుంచి మొదలుకొని మనం వాడే ప్రతి నిత్యావసర వస్తువుపైన ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో. సరే, ముందుగా ఈ హార్మోజ్ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా తక్షణ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకుందాం. కొన్ని రోజుల క్రితం కుదిరిన ఒక బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కదా, అది విఫలమవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీనివల్ల అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పుడు చాలా తీవ్రమైన సైనిక ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు ఈ సంక్షోభానికి కారణమైన ఆ సైనిక చర్య ఏంటి? అక్కడ ఏం జరిగిందో కాస్త వివరంగా చూద్దాం. ఈ హార్మోజ్ జలసంధి అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటిది. ఎందుకంటే ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో 20% అంటే 5వ వంతు ప్రతిరోజూ దీనిగుండానే వెళ్ళాలి. అందుకే ఇది చాలా చాలా కీలకమైన వాణిజ్య మార్గమన్నమాట. సరే, ఇప్పుడు అమెరికా తీసుకున్న స్టెప్ ఏంటంటే ఈ జలసంధిలో ఒక పూర్తిస్థాయి నావల్ బ్లాకేడ్ అంటే నౌకాదళ దిగ్బంధనాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం ఇరాన్ పోర్ట్లకు వెళ్లే ఏ షిప్నైనా లేదా అక్కడ్నుంచి వచ్చే ఏ షిప్నైనా సరే ఆపేస్తారు. ఇది చాలా పెద్ద మిలిటరీ యాక్షన్ అని చెప్పాలి. ఈ దిగ్బంధనాన్ని అమలు చేయడానికి వాషింగ్టన్ ఏదో చిన్న సైన్యాన్ని పంపలేదు, చాలా శక్తివంతమైన సైనిక సంపత్తిని మోహరించింది. ఇందులో యుఎస్ఎస్ ట్రిపుల్ అనే భారీ యుద్ధనౌక కూడా ఉంది. దీనిమీద అత్యాధునిక F-35B ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ సైనిక ఘర్షణకు దారితీసిన పరిస్థితులేంటి? ఈ దౌత్యపరమైన చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఈ మిలిటరీ యాక్షన్ వెనుక ఉన్న తక్షణ కారణమేంటంటే పాకిస్తాన్లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం కావడం. దీంతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించే మార్గాలు దాదాపు మూసుకుపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటల్లోనే చెప్పాలంటే ఇరాన్ మాట నిలబెట్టుకోలేదు, దాని నౌకలను పేల్చేయండి అని అన్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు వారి అసహనం ఏ స్థాయిలో ఉందో. దీనికి ఇరాన్ నుంచి కూడా అంతే ధీటైన సమాధానం వచ్చింది. ఇరాన్ స్పీకర్ ఏమన్నారంటే, మీరు పోరుకు దిగితే మేము పోరాడతామని. అంటే ఎలాంటి దాడి జరిగినా ప్రతీకారం తప్పదని వాళ్లు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ చూస్తే రెండు దేశాల వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా ఆర్థికంగా, సైనికంగా ఒత్తిడి తెచ్చి ఇరాన్ను ఒక కొత్త ఒప్పందానికి ఒప్పించాలని చూస్తోంది. మరోవైపు ఇరాన్ ఏమంటోందంటే, మా పోర్ట్లను అడ్డుకుంటే ఈ పర్షియన్ గల్ఫ్లో ఏ పోర్టూ సురక్షితంగా ఉండదని, మొత్తం ప్రాంతంలోనే అస్థిరత వస్తుందని హెచ్చరిస్తోంది. సరే, ఈ గొడవంతా ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతోంది కదా, దాని ప్రభావం మన దేశం మీద, మన మీద ఎలా పడబోతోంది? ఇప్పుడు ఆ విషయం లోతుగా చూద్దాం. చూడండి, మన దేశానికి అవసరమైన ముడిచమురులో 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు కొంచెం పెరిగినా ఆ ప్రభావం మనమీద చాలా ఎక్కువగా పడుతుంది. ఈ సంక్షోభం వల్ల ఆర్థికంగా మనకు ఎంత నష్టమంటే దేశం ఇంధనం కోసం కట్టే బిల్లు ఏకంగా $100 బిలియన్ పెరిగే ప్రమాదముంది. ఇది చాలా పెద్ద మొత్తం. ఇంధన ధరలు పెరగడమంటే కేవలం పెట్రోల్ రేట్లు పెరగడమే కాదు. దాని ప్రభావం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది, రూపాయి విలువ పడిపోతోంది, చివరికి మన జీడీపీ వృద్ధి కూడా మందగించొచ్చు. ఈ ఆర్థిక లెక్కలు మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న దాదాపు 1 కోటి మంది భారతీయుల పరిస్థితేంటి? వారి ఉద్యోగాలపై, వాళ్లు మన దేశానికి పంపే డబ్బుపైన ఈ సంక్షోభం చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇంతటి ఉద్రిక్త పరిస్థితిలో ముందు ముందు ఏం జరగబోతోంది? దీని పరిణామాలు ఎలా ఉండొచ్చో ఒకసారి చూద్దాం. ఈ సంఘటనలు ఎంత వేగంగా జరిగాయంటే ఏప్రిల్ 8న కాల్పుల విరమణ మొదలైంది. కాని ఏప్రిల్ 12న చర్చలు విఫలమయ్యాయి. ఆ మరుసటి రోజే
ఏప్రిల్ 13న అమెరికా దిగ్బంధనం మొదలుపెట్టింది. చూశారా, కేవలం వారం రోజుల్లోనే పరిస్థితి పూర్తిస్థాయి సంఘర్షణ అంచుకు చేరిపోయింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఒకే మాట మీద లేవు. అమెరికాకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ కూడా ఈ దిగ్బంధనంలో చేరడానికి ఒప్పుకోలేదు. మరోవైపు రష్యా ఏమో చమురు ధరలు దారుణంగా పెరిగిపోతాయని హెచ్చరిస్తోంది. చూడండి, ఒక చిన్న జలసంధి దగ్గర మొదలైన ఈ ఉద్రిక్తత ఇప్పుడు ప్రపంచ దేశాలను రెండుగా చీలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పణంగా పెడుతోంది. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాంతీయ నిప్పురవ్వ ప్రపంచ యుద్ధమనే దావానలంగా మారే ప్రమాదముందా?